చురుకైన పిల్ల. రాసినవారు బి వెంకటపతి గారు. ఒకప్పుడు వజ్రదత్తుడనే రాజు తన ప్రజల యోగక్షేమాలు కనుక్కొని ప్రజారంజకంగా పరిపాలించటానికి కాను తరచూ మారువేషంలో తిరుగుతూ ఉండేవాడు. ఆయన వెంట సాధారణంగా సూక్ష్మబుద్ధి అనే మంత్రి కూడా ఉంటూ ఉండేవాడు. ఒకనాడు రాజు మంత్రి వర్తకుల దుస్తులు ధరించి నగరు దాటి గ్రామాల వెంట తిరుగుతూ ఉండగా ఒక గ్రామంలో ఒక గుడిసెలో నుంచి విచారకరమైన మాటలు వినిపించాయి. రాజు ఆగి ఆ మాటలు విన్నాడు. ఏం చేయాలో నాకు తోచటం లేదు. నా వల్ల ఏమీ కాదు. మీ అమ్మను ఆ ఈశ్వరుడే బతికించాలి అని గుడిసెలో ఎవరో అంటున్నారు. ఈ మాటలు విని జాలిపడి రాజు మంత్రితో సహా గుడిసె వాకిలి వద్దకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక పేద రైతు అరుగుపైన నెత్తిన చేతులు పెట్టుకుని విచారంగా కూర్చొని ఉన్నాడు. గొంజనానుకొని నిలబడి అతని కూతురు ఏడుస్తున్నది. పక్కన చాప మీద రైతు భార్య మూలుగుతూ పడుకొని ఉన్నది. ఎవరో కొత్తవాళ్లు గడపలో కనపడటం చూసి రైతు అరుగు మీద నుంచి దిగి నిలబడ్డాడు. నీకు వచ్చిన కష్టమేమిటి? సాధ్యమైతే సహాయం చేస్తాను అన్నాడు మారువేషంలో ఉన్న రాజు. అయ్యా, నేను కటిక పేదను. నా భార్య జబ్బుతో ఉన్నది. వైద్యం చేయించాలంటే 20 రూకలు కావాలి. ఎవరైనా ధర్మాత్ములు బదులిస్తే 1 నెల లోపల తీర్చుకుంటాను. కాని ఇచ్చేవారు లేరు. ఎందరినో అడిగి చూశాను. తెగ నమ్మటానికి తాకట్టు పెట్టటానికి నా దగ్గర ఏమీ లేదు అన్నాడు రైతు. నీకు కావలసిన 20 రూకలు నేనిస్తాను. కాని నెలలోపుగా ఎలా తీరుస్తావు అని రాజు అడిగాడు. కూలి చేసి సంపాదించే దానిలో ఏదో విధంగా కొంత మిగిల్చి ఇస్తాను అన్నాడు రైతు. సరే, 20 రూకలు తీసుకో అంటూ రాజు మంత్రికి సైగ చేశాడు. మంత్రి తన వద్ద ఉన్న సంచిలో నుంచి 20 రూకలు ఎంచి ఇచ్చాడు. రైతు ఆశ్చర్యంతోనూ కృతజ్ఞతతోనూ వాటిని తీసుకుంటూ, తమరెవరో, ఎక్కడుంటారో, ఈ ఇచ్చిన దానికి వడ్డీ ఎంత కోరుతారో అన్నాడు. వడ్డీ అవసరం లేదు, కాని సరిగా 1 నెల రోజులకు బాకీ తీర్చాలి. ఇవాళ శుక్ల చతుర్థి. పై శుక్ల చతుర్థి నాడు సాయంకాలం సూర్యాస్త సమయవేళ నగరంలో వినాయకుడి గుడి వద్దకు డబ్బు తీసుకురా. మేమక్కడే ఉంటాం అని చెప్పి రాజు మంత్రితో సహా ముందుకు సాగి వెళ్ళాడు. భగవంతుడే ఈ మనుషుల రూపంలో వచ్చి తనను ఆదుకున్నాడని రైతు తన భార్యకు శ్రద్ధగా చికిత్స చేయించాడు. చికిత్స ఫలించి ఆమె కోలుకుని త్వరలోనే మామూలు మనిషి అయింది. కానీ నెల గడువు తీరేసరికి రైతు 20 రూకలు పోగు చేయలేకపోయాడు. కొంచెం కొరత అయింది. తక్కువ డబ్బుతో వారి వద్దకు వెళ్లటానికి సిగ్గేసి అతను వినాయకుడి గుడి వద్దకు వెళ్ళక మిగతా డబ్బు కూడా చేరిన తర్వాతనే వారి ఎదుట పడి డబ్బిచ్చి క్షమాపణ చెప్పుకుందాం కదా అనుకున్నాడు. గడువు తీరిన మర్నాడు శుక్లపంచమి నాడు సాయంకాలం వేళ రాజు మంత్రి పూర్వంలాగే మారువేషాలు వేసుకుని రైతు గుడిసె ముందుకు వచ్చి, ఎవరు లోపల అని కేక వేశాడు. నేనేనండి అంటూ రైతు కూతురు లోపల నుంచి వచ్చిన వాళ్లను చూసి, కనపడనిది లోపల బాగానే ఉన్నది, అంతటా వెలుగే, చీకటేమీ లేదు అన్నది. రాజుకు ఆమె మాటలేమీ అర్థం కాక మంత్రికేసి చూశాడు. మంత్రి ముఖాన చిరునవ్వు చూస్తే ఆయనకు ఆ పిల్ల మాటలు అర్థమైనట్టు కనపడింది. మీ నాన్న ఎక్కడా అని మంత్రి ఆ పిల్లను అడిగాడు. పైకిక్కి సూర్యదేవుడి కన్ను కప్పబోయాడు అన్నదామె. మీ అమ్మ ఏమైంది అని అడిగాడు మంత్రి. బావి స్తంభం నీటి నుంచి డబ్బులేరుకు రాబోయింది అన్నదామె. అయితే నువ్వేం చేస్తున్నావు అని మంత్రి మళ్ళీ అడిగాడు. బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను. అన్నీ మూసే మొద్దుకు ముద్ద వేసి మెరుగు పెడుతున్నా అన్నదామె. మేం వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు. తెలుసునండి. 10 మంది 10 మంది ముందు నోటికి 2 తక్కువైనందుకు నోరు తెరవటానికి సిగ్గేసి చెయ్యి చూపిస్తానని మిమ్మల్ని ఇంకో 10 సార్లు రెప్పమూసి తెరవమని అన్నాడండి అన్నదా అమ్మాయి. సరే, ఇంతకు మేమెవరమో నీకు తెలుసునా అమ్మా అని మంత్రి అడిగాడు. తెలుసునండి, 3 క్షకారాలు అంటూ నమస్కారం చేసింది. సరే, నీవు పోయి నీ పని చూసుకో అని మంత్రి ఆమెతో అని పోదామన్నట్టుగా రాజుకు సైగ చేశాడు. రాజు మంత్రి తిరిగి వచ్చేటప్పుడు రాజు మంత్రితో, ఆ పిల్ల అన్నది నాకు ఒకటే అర్థం కాలేదు, నీకెవన్నా తెలిసిందా అని అడిగాడు. మనల్ని చూడగానే ఆమె తన తల్లి ఆరోగ్యం బాగైందని, తమకిప్పుడు సుఖంగా ఉన్నదని, కష్టాలేమీ లేవని చెప్పింది. కనపడనిది అంటే ప్రాణం, వెలుగంటే సుఖం, చీకటంటే కష్టం. మీ నాన్న ఏడని అడిగితే పూరి గుడిసెలు కప్పబోయాడని చెప్పింది. సూర్యుడి కన్ను కప్పడం అంటే పూరి గుడిసెల కప్పుల్లో కంతలు ముయ్యటం. అది అతను చేసుకునే వృత్తులలో ఒకటి. వాళ్ళమ్మ విషయం అడిగితే కళ్ళు అమ్ముకు రాబోయిందని చెప్పింది.
బావి స్తంభం నీళ్ళంటే తాటికల్లు, నీరు బావిలో ఉంటుంది. తాటి చెట్టు మీద కూడా నీరుంటుంది. కనుక దాన్ని బావి స్తంభం అంటారు. నువ్వేం చేస్తున్నావంటే వడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టానన్నది. బంగారం అంటే వడ్లు, వెండి అంటే బియ్యం. ఆ తర్వాత నేలను మెత్తి అలుకుతున్నానని చెప్పింది. అన్నీ మోసే మొద్దు భూమి. తర్వాత వాళ్ళ నాన్న నిన్న మన వద్దకు ఎందుకు రాలేదో చెప్పింది. 20 రూకలలో 2 తక్కువయ్యాయట. ఆ మాట చెప్పటానికి సిగ్గేసి అవి ఇవ్వగలిగినప్పుడే వద్దామనుకున్నాడట. చెయ్యి చెయ్యి చూపించటం అంటే అదే. మనని 10 సార్లు రెపమూసి తెరవమన్నాడు. అంటే 10 రోజులు మనని ఆగమన్నట్టు అన్నాడు మంత్రి. రాజు యోచించి, బాగానే ఉన్నది కానీ ఎంతకు మనమెవరమో దానికి తెలిసిందా? క్షకారాలమన్నదేమిటి అన్నాడు. మంత్రి నవ్వి, ఆ మాట నిజమే కదా. మనం రక్షకులం, శిక్షకులం, భక్షకులం. 3 క్షకారాలమంటే అదే అర్థం అన్నాడు. రాజు ఆ పిల్ల తెలివితేటలకు మెచ్చుకొని మర్నాడే రైతుకు కబురు చేసి దివాణానికి రప్పించి, నువ్వు బాకీ తీర్చనవసరం లేదు, నీకు కొంత డబ్బిస్తాను, మీరంతా సుఖంగా బతకండి అని చెప్పి 1000 బంగారు కాసులు అతడికి కానుకగా ఇచ్చి పంపేశాడు. మణిమహత్యం రాసినవారు ఎం విశ్వనాథం గారు. మాషీద రాజ్యానికి ప్రభువు సారంగధరుడు. ఆయనకు ధవళకాంతుడు, ప్రవళకాంతుడు అని 2 కొడుకులు. ఆ రాజు దగ్గర ఉండే మంత్రికి రత్నావతి అనే కూతురు ఉన్నది. ధవళకాంతుడికి రత్నావతికి చిన్నప్పటి నుంచి స్నేహం. ఇద్దరికీ యుక్త వయసు వచ్చేసరికి రత్నావతి ధవళకాంతుడిని తప్ప మరెవర్నీ పెళ్లాడనని పట్టుపట్టింది. ఈ మాటకు అందరూ హర్షించారు. సుముహూర్తం కూడా నిశ్చయమైంది. ఒకనాడు ధవళకాంతుడు ఉద్యానవనంలో ఉండగా దురదృష్టవశాత్తు ఒక విషసర్పం కరిచింది. విషం ఎక్కి రాజకుమారుడి శరీరం నల్లబడిపోయింది. వైద్యులు వచ్చారు. ఆ విషాన్ని విరిచి రాజకుమారుణ్ణి బతికించారు. అపాయం తప్పింది కదా అని అందరూ సంతోషించారు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. కాని వైద్యులకు కూడా తెలియకుండా ఒక చిన్న విషబిందువు ఎలానో ధవళకాంతుడి దేహంలో మిగిలిపోయింది. అతని ఒళ్లంతా మళ్లీ నీలంగా మారింది. దుర్వాసన పుట్టింది. చూపు మందగిచ్చింది. భరించరాని బాధతో మంచం పట్టాడు. ఇప్పుడు దేశదేశాల నుంచి ఘనవైద్యులెంతోమంది వచ్చి పరీక్ష చేశారు. వారు నిరాశ చేసుకుని ఆఖరు బాటగా ఇలా అన్నారు, దీనికి ఒకే ఒక మందు ఉంది. మానస సరోవరం దాటినాక హిమాలయాల దగ్గర కృష్ణవనంలోని అమృతవల్లి అనే మూలిక తెచ్చి దాని రసం ప్రయోగిస్తే పూర్తిగా ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ పని 3 నెలలలోగా జరగాలి. దాటితే లాభం లేదు అని చెప్పారు. కానీ అక్కడికి ఎవరు పోగలరు? ఎవరు తేగలరు? అసాధ్యమైన సాహస కార్యమైందే. అందుచేత అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. ఈ స్థితిలో అన్న మీద ప్రేమగల ప్రవళకాంతుడు, ఎవరో ఎందుకు, నేనే పోయి ఆ మూలిక తెస్తాను, నా అన్నను బతికిస్తాను అని చెప్పి బయలుదేరాడు. అతను వచ్చేదాకా ధవళకాంతుడిని కాపాడాలి కదా. దాసదాసీలు ఉంటున్న మాట నిజమే, కానీ శ్రద్ధగా చూడటానికి వాళ్లకేమంత పట్టింది? ఈ సమయంలో రత్నావతి ముందుకు వచ్చి, ఆయనే నాకు భర్త, ఏనాడో నిశ్చయించుకున్నాను కనుక నేనే దగ్గర ఉండి ఆయనకు అవసరమైన సేవ చేస్తాను అని బతిమిలాడింది. అందుకు రాజు రాణి, వద్దమ్మ, పిల్లవాడి స్థితి చూడపోతే అనుమానాస్పదంగా ఉంది. 3 నెలల లోపల ఆ మూలిక రావటం, ఆ రసం ప్రయోగించటం ఎక్కడి మాట? అంతా దైవబలం మీద ఆధారపడి ఉంటుంది. అయినా సేవకులే అసహ్యపడుతున్న ఈ పనికి నువ్వెందుకు రావటం అన్నారు. రత్నావతి పట్టు వదలలేదు. అంచేత ఆమె కోరికను ఒప్పుకోవలసి వచ్చింది. అప్పటి నుంచి రత్నావతి మరెవర్నీ అక్కడికి రానివ్వక తనే రాజకుమారుడి సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడు సేవకులకు బాధ తప్పినందువల్ల సంతోషంగా ఉంది. రాజు రాణి కూడా కొడుకు పరిచర్యను గురించి నిశ్చింతగా ఉన్నారు. ఆ మందగించిన దృష్టితోనే రాజకుమారుడు తన దగ్గర ఉండి సేవ చేస్తున్నది రత్నావతి అనే తెలుసుకుని చాలా బాధపడ్డాడు. తన ఆశ వదులుకోమని ఎంతో చెప్పి చూశాడు. కాని ఆమె నిశ్చయం తెలిసినాక ఏమీ అనలేకపోయాడు. అతడికి మేలు కలగాలని మహారాణి రత్నావతి చేసే ప్రార్థనలతోనూ వారి వ్రతోపవాసాలతోనూ కాలం గడుస్తున్నది. ప్రవళకాంతుడు వాయువేగంతో గుర్రాన్ని దౌడు తీయించి 1 నెల రోజులలో హిమాలయాలు చేరుకున్నాడు. ఎదురుగా కనపడే మానస సరోవరం ఎలా దాటటమా అని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టుపైన గండబేరుండ దంపతులు మాట్లాడుకోవటం రాజకుమారుడికి వినిపించింది. ఆడపక్షి దుఃఖిస్తూ, అయ్యో, మన గుడ్లను ప్రతిసారి ఈ ఘటసర్పం మింగిపోతుంది కదా. ఎక్కడ దాచినా పక్షం రోజుల్లోనైనా తిరగకుండా పిల్లల్ని కబళించి వేస్తుందే.
ఈ సర్పాన్ని చంపే ఉపాయం లేదా? మన సంతానాన్ని కాపాడుకునే మార్గమే లేదా అని భర్తతో చెప్పింది. అందుకు మగ పక్షి, ఈ క్రూర సర్పం మనకే కాదు, చెరుపు చేస్తూ ఉంటా ఏ పాపము ఎరుగని మాషిద రాజకుమారుడు ధవళకాంతుణ్ణి కూడా కరిచి వచ్చింది. అతడు మరణావస్థలో ఉన్నాడు. అతని కోసం అమృతవల్లి మూలికను తీసుకుపోవటానికి అతని తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఆ మూలిక చుట్టూ ఈ ఘట సర్పము, భయంకరమైన మరి ఎన్నో ఇతర సర్పాలు ఉన్నాయి. ఈ పసివాడేం చేయగలడో ఏమో అన్నది. ఈ మాటలు విన్న ప్రబళకాంతుడు ఆ పక్షులకు నమస్కరించి, పక్షు దంపతులారా, మీ దుస్థితికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. ప్రాణానికైనా తెగించి నేను ఆ అమృతవల్లి మూలికను సాధించి తేవాలి. ఆ ఘటసర్పం కంటపడిందో నా ఖడ్గానికి బలి అయిందనే నమ్మండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పక్షి దంపతులు, రాజకుమారా, అది సులువైన పని కాదు సుమా. ఆ సర్పానికి ఒక వరమున్నది. పగవాణ్ణి చూస్తే దానికి రెండింతల బలం వస్తుంది. అది తాటి చెట్టంతా పెరిగి గొప్ప శక్తితో విజృంభిస్తుంది. ఒక్కసారి అది బుస్సుమంటే ఎంతటి బలవంతుడైనా చచ్చిపోవలసిందే. అందుకనే అమృతవల్లి సంపాదించటం నీకు సాధ్యమయ్యే పని కాదన్నాము అని చెప్పాయి. అది మీరు చెప్పినంత అసాధ్య కార్యమే కావచ్చు. అయితే పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా. అంచేత ఈ ఘటసర్పం కూడా ఎప్పుడో ఒకప్పుడు చావాల్సిందే కదా అన్నాడు ప్రబళకాంతుడు. రాజకుమారుడి సాహసానికి, పట్టుదలకు మగ గండబేరుండ పక్షి చాలా సంతోషించింది. అట్టయితే రాజకుమారా, ఒక చిన్న రహస్యం చెబుతాను విను. మా జాతి పక్షులు ఎంగిలి ఆ సర్పం కడుపులోకి ఏ విధంగా వెళ్ళినా సరే దానికి మరణం తప్పదు. ఈ కారణం చేతనే అది మమ్మల్ని నిస్సంతు చేసి తను అమరత్వం పొందాలనే ఉద్దేశంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నది అని చెప్పింది. ఈ మాట వినగానే ప్రబళకాంతుడు ఒక యుక్తి పన్నాడు. ఆ సమయంలో ఒక ఋషి ఆశ్రమంలోని కొన్ని ఆవులు కనిపించేసరికి అక్కడికి పోయి ఒక చట్టితో కొంచెం పాలు తెచ్చాడు. ఆ పాలు పక్షుల వద్దకు తీసుకువెళ్లేసరికి అవి వాటిని ఎంగిలి చేశాయి. పైగా ఆ చట్టి ఫలానా చోట పెట్టమని చెప్పి ఒక జాగా ఆనవాలు చూపించాయి. అవి చెప్పినట్టే చేసి రాజకుమారుడు చాటున దాక్కున్నాడు. అది ఆ ఘట సర్పం రోజూ వచ్చిపోయే దోవ. మామూలు వేళకు అది వచ్చింది. చట్టిలో పాలు చూడగానే ఆశపడి అవన్నీ ఒక గుక్కలో తాగేసింది. వెంటనే అది తాటి చిట్టంతా పెరిగి విరుచుకుపడి చచ్చింది. జన్మశత్రువైన ఘటసర్పం ఇలా చచ్చిపోవటంతో గండపేరుండాలు అంతులేని సంతోషం పొందాయి. ప్రబళకాంతుణ్ణి పిలిచి, రాజకుమారా, ఇక నీ కార్యం జయమైనట్టే. ఈ సర్పం తల చీల్చి లోపల ఉండే కాంతివంతమైన మణిని తీసుకో. ఒక కొయ్య తెప్ప తెచ్చి సరోవరంలో వదిలి దానిపైన కూర్చో. ఒక తాడు పేని దాని మధ్య భాగం పట్టుకో. దాని చెరివక చివరిని పట్టుకుని మేం ఎగురుతూ నిన్ను అవతలి ఒడ్డుకు చేరుస్తాం. ఆ మణి యొక్క కాంతిలో నువ్వు చీకటిగా ఉండే కృష్ణవనం ప్రవేశించి మూలికను తెచ్చుకో. ఈ కాంతి కనపడినంత మేర అక్కడి సర్పాలు నిన్నేమీ చేయలేవు అని చెప్పాయి. ప్రబళకాంతుడు సరిగ్గా అవి చెప్పినట్టే చేశాడు. వైద్యులు చెప్పిన లక్షణాలు గల అమృతవల్లిని చేతపట్టుకుని పక్షి దంపతుల సహాయంతో యువతలకు వచ్చాడు. పక్షి దంపతులు మళ్లీ ప్రబళకాంతుడితో, రాజకుమారా, సమయం మించిపోకుండా ఇంటికి పోయి నీ అన్నను బతికించు. నీ శ్రమ సార్థకమవుతుంది. ఈ మణి గొప్ప మహిమ కలది. దాని కీలకాన్ని చెబుతాం, తెలుసుకొని మేలు పొందు. దీన్ని తాకితే అనారోగ్యులు ఆరోగ్యవంతులవుతారు. ఇది ఎప్పుడైనా ఒకవేళ నల్లబడిందనుకో, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నీకు సూచిస్తుందని తెలుసుకో అంటూ పక్షులు ఎగిరిపోయాయి. గడువుకు ముందే ప్రబళకాంతుడు ఇల్లు చేరుకున్నాడు. ధవళకాంతుడికి వైద్యులు అమృతవల్లి చికిత్స ప్రారంభించారు. రాజకుమారుడు ఎప్పుడు ఆరోగ్యవంతుడవుతాడా, ఎప్పుడు చూస్తానా అని తప్పించిపోతున్న రత్నావతి సంతోషం చెప్పతరం కాదు. లోపల ఉండి ఆమె ధవళకాంతుడికి శుశ్రూష చేస్తూనే ఉంది. అయినా అందరూ రాజకుమారుడిని గురించిన బెంగతో ఉండటం వల్ల ఆమె సంగతి ఎవ్వళ్ళూ పట్టించుకోలేదు. ఇప్పుడు రత్నావతి గబగబా స్నానాల గదికి పోయి నిలువుటద్దం ముందు నించునేసరికి ముఖమంతా నల్లటి మచ్చలతో వికారంగా కనపడింది. ఒళ్ళు కృశించిపోయి ఉన్నది. తల దువ్వుకుంటే జుట్టు అంతా ఊడి రాలిపోయింది. రాజకుమారుడికి ఎక్కిన విషప్రభావం వల్లనే అతని సేవ చేసిన రత్నావతి ఇలా మారిపోయింది. ఇటువంటి వికృతాకారంతో ఎవరి ఎదుట పడటానికి మనస్కరించక పిట్టకైనా తెలియకుండా ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ధవళకాంతుడు మరొక తగిన కన్యను చూసి పెళ్లాడాలని కోరుకుంటూ రత్నావతి ఒక దేవాలయం ముందు భిక్షుకిగా కూర్చున్నది. అయితే రూపమంతా మారిపోవటం వల్ల ఎవరూ ఆమెను గుర్తించలేదు. 2 రోజుల్లో ధవళకాంతుడు పూర్తి ఆరోగ్యంతో లేచాడు. లేవగానే, నా రత్నావతి ఎక్కడా, నన్ను కాపాడిన రత్నావతి ఎక్కడా అంటూ తహతహలాడాడు.
రత్నావతి అంతు తెలియక అందరూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు ధవళకాంతుడు మళ్ళీ రత్నావతిని గురించిన బెంగతో కృంగసాగాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయం కోనేటిగట్టున దేవాలయపు అర్చకుడికి ఒక ఉంగరం దొరికింది. దానిమీద ధవళకాంతుడి పేరు కనపడేసరికి అర్చకుడు ఊరుకుండ్లెక్క తెచ్చి దాన్ని రాజకుమారుడికి ఇచ్చాడు. అది లోగడ ధవళకాంతుడు తమ ప్రేమ చిహ్నంగా రత్నావతి వేలికి పెట్టిన ఉంగరం. ఉంగరం కోనేటి గట్టున దొరికిందనగానే రాజకుమారుడి మనసు పరిపరి విధాలా పోయింది. రత్నావతి ఈ కోనేటిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఆమె శరీరం కృశించిపోవటం వల్ల ఉంగరం వేలి నుండి జారి కింద పడిపోయి ఉండాలి. నన్ను కష్టదశలో కాపాడిన రత్నావతే లేనప్పుడు నేను బతికి ఏం చేయాలి అనుకుంటూ తను కూడా ఆ కోనేటిలో పడపోయాడు. అంతటిలో ఆ తక్కరే భిక్షకుగా ఉన్న రత్నావతి అక్కడికి వచ్చింది. అయ్యో ఎంత పని! రత్నావతిని నేనే, బతికున్నాను. నా రూపం ఇలా మారిపోయింది కనుక మీకు తగిన దాన్ని కాను. మీరు మరొక సుందరిని పెళ్లాడి సుఖంగా ఉండండి. ఇదే నా కోరిక అని వేడుకున్నది. ధవళకాంతుడు ఆమెను గుర్తుపట్టాడు. నాకీ రాజ్యం వద్దు, ఏమీ వద్దు. నిన్ను రక్షిస్తూ నీతోనే ఉండిపోతాను. ఇది నాకు విధి. రాజ్యం నా తమ్ముడు చూసుకుంటాడు అని విరక్తిగా మాట్లాడాడు. ఆ సమయంలో ప్రబలకాంతుడు అక్కడనే ఉండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలో మణి నల్లబడిపోయింది. వెంటనే పక్షి చెప్పిన మణిమహత్యం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు నా కర్తవ్యం ఏదో ఉందని ఈ మణి సూచిస్తున్నది. ఏమిటది? ఊరుకుంటే నేను రాజునై సుఖించవచ్చు, కానీ అది ద్రోహం అవుతుంది అనుకుని మణిని అన్న చేతిలో పెట్టాడు. అప్పుడు అది నల్లగానే ఉన్నది. కొంచెం యోచించి దాన్ని రత్నావతి చేతికిచ్చాడు. ఆమె చేయి తగలగానే ఆ మణి ప్రకాశవంతమైంది. ఆమె శరీరానికి పట్టిన వికారాలన్నీ పోయాయి. ఆమె సంతోషంతో ఆ మణిని మళ్లీ ప్రవళకాంతుడికే ఇచ్చింది. ఇప్పుడు మణి నల్లబడలేదు, ప్రకాశిస్తూనే ఉన్నది. రత్నావతి సంతోషమే రాజకుమారుల సంతోషం కనుక ఆ క్షణం నుంచి ధవళకాంతుడి జీవితం కూడా దేదీప్యమానంగా ప్రకాశింపసాగింది.